ఓం నమో భగవతే వాసుదేవాయ నమ. ఇవాళ మన భగవద్గీత శ్లోకం 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగంలోని 21వ శ్లోకం. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఈ శ్లోకానికి అర్థం, ఆ అవ్యక్తమైన నాశనం లేని తత్వాన్ని అక్షరం అని అంటారు. అదే పరమగమ్యం. దానిని పొందిన వారు మళ్ళీ ఈ సంసారంలోకి తిరిగి రారు. అదే నా పరమమైన ధామం, పరంధామం. That which is unmanifest and imperishable is called the Absolute. It is said to be the supreme destination. Having attained it, one does not return to the worldly existence. That is my supreme abode. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మారిపోయే వాటి వెంట పరిగెత్తకుండా శాశ్వతమైన సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అదే జీవితానికి ఉన్నతమైన గమ్యం. నశించేవి శాశ్వతం కావని తెలిసినప్పుడు జీవితంలోని కష్టాలు మరియు నష్టాలను కొంత స్థిరమైన మనసుతో ఎదుర్కోగలుగుతాం. మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మో రక్షతి రక్షిత. జై శ్రీకృష్ణ. జై హింద్.